హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. తెలుగమ్మాయి. ఇదిగోండి ట్రేసింగ్ వేయటం ఇవన్నీ ఎలా చేయాలనేది చూశాను కదండీ. ఈ విధంగా ట్రేస్ చేసేసుకొని నేను ఒక పికాక్ డిజైన్ వేసాను తంజావూరు పెయింటింగ్‌ది. చాలా సింపుల్‌గా ఉంటుంది. మధ్యలో బిట్ మిస్ అయిందండి. నేను ఫిల్లింగ్ చేసేది అది. సో, నెక్స్ట్ ఏంటంటే ఇదంతా సన్న వర్క్. అంతా 000 బ్రష్‌తోనే చేశానండి ఇదంతా. సో, ఇదంతా సన్న వర్క్ అంతా వేయటం చూపిస్తున్నాను. అవుట్‌లైనర్ లాంటివి వేయటం, లోపల అంతా ఫిల్లింగ్ చేయటం, తర్వాత మెటాలిక్ గోల్డ్ దాంతో వేయటం ఇవన్నీ చేశానండి. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉన్నది తంజావూరు పెయింటింగ్. ఇది నా శారీకి వేసుకున్నాను పీకాక్స్. హ్యాండ్స్‌కి అండ్ బ్యాక్ సైడు ఈజీగా వేసేసుకున్నాను. సింపుల్ డిజైన్‌గా వేసుకున్నాను. ఈ తంజావూరు పెయింటింగ్‌కి వచ్చేసరికి ఎక్కువగా మెటాలిక్ గోల్డ్ వాడతాం మనం. ఆ గోల్డే వాడటం వల్లే తంజావూరు పెయింటింగ్ మంచి లుక్ వస్తుంది. ఎప్పుడైతే మనం తీసుకున్న పిక్చర్‌కి చక్కగా అవుట్‌లైన్ అవి వేసుకొని మంచి షేడింగ్ తీసుకొని దానికి లోపలంతా మంచిగా డెకరేషన్ చేసుకుంటే స్టోన్స్ అతికిస్తే ఇంకా బాగుంటుందండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. స్టోన్స్ అయితే నేను ఇంకా అతికించలేదు. ఆర్డర్ పెట్టాను, రాలేదు. ఆర్డర్ పెట్టగానే స్టోన్స్ అతికిస్తాను. స్టిచ్చింగ్ చేయించాక నేను స్టోన్స్ పెడదామని అనుకుంటున్నాను. ఈ లోపల స్టిచ్చింగ్ ఒకటి చేయించేస్తాను. ఎలా ఉందండి కామెంట్ చేయండి. మనము ఇదంతా సన్న వర్కేనండి. అంతా 000తోనే చేయాలి. చూసారా ఈ విధంగా అంతా అవుతుందో అవుట్లైన్ ఇచ్చుకోవటము. పించానికంతా ఎక్కువ గోల్డే యూస్ చేశాను నేను. పించానికి, దానిపైన హెడ్కి ఇదండి 3D అవుట్లైన్ అంటాం కదా. 3D గోల్డ్ మెటాలిక్ దాంతో ఉంటుంది. ఇది ఫ్యాబ్రిక్ ఫెవిక్రిల్ అంటారు వీటిని. ఫెవిక్రిల్ కంపెనీ వాళ్ళది గోల్డ్ కలర్. సో, ఇలా ఈ ట్యూబ్ని ఇలా వాడచ్చు. కంపల్సరీగా ఇది వేస్తేనే లుక్ వస్తుందండి. ఇలా వేసేసుకుంటే ఈజీగా చాలా బాగుంటుంది. ఫైనల్ లుక్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఫైనల్గా ఇలా నేను అడుగున బార్డర్ కూడా వేశాను. రైట్, లెఫ్ట్, బ్యాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.